హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ మునక్కాడ కర్రీ. చాలామంది వంకాయ మసాలా, వంకాయ ఫ్రై ఇలా చేస్తూ ఉంటారు. ఈసారి వెరైటీగా వంకాయ మునక్కాడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను మునక్కాడ ఒకటి మాత్రమే తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ వంకాయని కొంచెం సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇది అట్లీస్ట్ 5 minutes టైం పడుతుందండి వంకాయలు సాఫ్ట్ అవ్వడానికి. చూసారా, కొద్దిగా సెమీ సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు మనం మునక్కాడ ముక్కలు తీసుకొని దాంట్లో వేసేసి ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను మునక్కాడని పచ్చిగా వేసాను కాబట్టి అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. దాన్ని ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాము. మధ్యలో ఒకసారి నేను బ్రింజాల్ ముక్కల్ని స్మాష్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ బ్రింజాల్ స్మాష్ అవ్వడం వల్ల ఆ గ్రేవీనెస్ అలాగే మునక్కాడలో ఉన్న గ్రేవీనెస్ కలిసి కూర అనేది చాలా 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 రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది రోటీస్కి, రైస్కి చాలా చాలా బాగుంటుంది. ఈ ఒక్క కూర సరిపోతుందండి, మనకి ఇంకే చారు కానీ పప్పు కానీ అవసరం లేదు. మధ్యలో ఒకసారి మనం ఇలా కలుపుకున్నామంటే కూడా అడుగంటకుండా ఉంటుంది. మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మరీ దగ్గరగా అయిపోయింది అని అనిపిస్తే. ఫ్రెండ్స్, నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇక్కడ నాకు మునక్కాడ ఉడికినని అనిపిస్తుంది, సో నేను స్టవ్ ఆపేసుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఇది చపాతీస్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.